బ్లడ్ ఓవర్గా లాస్ అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, తను ఎలాగైనా బ్రతకాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. స్పెషలిస్టులను పిలిపించండి. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్. సార్, మా చేతుల్లో ఉన్నంత వరకు ప్రయత్నిస్తాం. ఇదంతా గాడ్ గ్రేస్. లెట్స్ సీ. దేవకి, దేవకి, రాధకి ఏమీ కాదు దేవకి. నేనెప్పుడు నిన్ను సీరియస్గా తీసుకోలేదు స్వామి. నువ్వు ఉన్నావా లేదా అని జడ్జి కూడా చేయలేదు. నమ్మింది చేయడం, నిజాయితీగా ఉండడమే నాకు తెలుసు. అందుకే నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నిన్నొకటి అడగడానికి వచ్చాను స్వామి. రాధని కాపాడు. రాధని ఎంతో నమ్ముతుంది, భక్తిగా ఆరాధిస్తుంది. ఏ కష్టంలో అయినా నువ్వు తనని రక్షిస్తావని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో స్వామి. తనకేం కాకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్. నువ్వు నా కోరిక తీర్చు స్వామి, ప్లీజ్. ఏమైంది బాబు? ఎందుకిలా బాధపడుతున్నావు? నా ఫ్రెండ్ చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది పూజారి గారు. తనని కాపాడడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మనుషుల చేతుల్లో లేని దాన్ని దేవుడే పరిష్కరించగలడంటారు కదా. అందుకే ఆ దేవుణ్ణే వేడుకుంటున్నాను. కంగారు పడకు బాబు. ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్లకు నిరాశ ఉండదు. నేనొకటి చెప్తాను, చెయ్యి. ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ ముడుపు కట్టావంటే అంతా శుభం జరుగుతుంది. నిజంగానా స్వామి? నమ్మితే ఏదైనా నిజమే బాబు. నమ్మకంతో చెయ్యి. ఆమెకు నయం అవగానే ఆమెతో కూడా ముడుపు కట్టించు. అలాగే పూజారి గారు. ప్రదక్షిణలు మధ్యలో ఆపకూడదు బాబు, అశుభం, గుర్తుంచుకో. సరే పూజారి గారు.
నమ శివాయ. ఏమిటో వింత జనాలు. ఆ దేవుడు నడిపించేదే జగన్నాటకం అని తెలియక తామేదో నటిస్తున్నామని అనుకుంటారు. నిజమేంటో అబద్ధమేంటో మూడో కంటికి తెలియకపోయినా ఆ ముక్కంటికి తెలుస్తుంది. అలా చూస్తావేంటి బాబు? నేను నీ గురించే నీతోనే మాట్లాడుతున్నాను. నాతోనా? నీ నాటకం గురించి నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను? నాటకం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? జరిగిందే మాట్లాడుతున్నాను. జరగబోతున్న దాని గురించే మాట్లాడుతున్నాను. జరగబోయేది కూడా మాట్లాడగలను. నేనే నాటకాలు ఆడట్లేదు. నేను అదే అంటున్నాను. నాటకమని మొదలుపెట్టావు, నిజంగానే నిజ జీవితంలో పాత్రలో జీవిస్తున్నావు. ఏ నాటకం లేదని చెప్తున్నానుగా స్వామి. సరే, అవును, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముడిపెందుకు కట్టావు? నా భార్య నాకు బాగా కావాల్సిన వాళ్ళ ఆరోగ్యం కోసం. కావలసిన వాళ్ళ? కాబోయే వాళ్ళ? భార్య అని మళ్ళీ మాట మారుస్తున్నావు? అలాంటిదేం లేదు. తను నాకు మంచి స్నేహితురాలు, అంతే. అంతేనా? మంచి అమ్మాయి. అంతేనా? ఎవరినైనా బాగా చూసుకుంటుంది. ఓహో, అందుకే తనని ఇష్టపడుతున్నావా? అది ఇష్టమేంటి? చెప్తున్నాను కదా, తను నాకొక స్నేహితురాలు, అంతే. ఒక్క స్నేహితురాలి కోసం కాలికి గాయమై రక్తం కారుతున్నా ప్రదక్షిణాలు చేశావంటే మీది గొప్ప స్నేహమే. అయినా స్నేహితుడిగా ఇంత తాపత్రయపడాలా? శ్రేయోభిలాషిగా కూడా ఆరాటపడొచ్చు కదా. నీతో ఏదో యుద్ధమే జరుగుతుంది. స్నేహమో, ఇష్టమో, గౌరవమో, ప్రేమో తేల్చుకోలేని యుద్ధం. అయినా నీ మాటలో తను నీకు అంత ఇష్టం కాదు అనిపిస్తుంది. మరి తన కోసం ఎందుకు ఈ ఆరాటం? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నో, తనకేం కాకూడదు. తను ఉండాలి. తను నాతో కలిసి ఉండాలి. నా పక్కనే తోడుగా ఉండాలి. నన్ను ఆట పట్టించాలి. నన్ను ఏడిపించాలి, నవ్వించాలి.